అన్స్టాపబుల్ సీజన్ 4 బాలకృష్ణ గారు అల్లు అర్జున్ తో ఎపిసోడ్ రిలీజ్ అయింది అనమాట. సో అది చూసిన చాలా మంది లైక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కావచ్చు, లైక్ ఎందుకైనా ఫ్యామిలీ ఎప్పటికైనా ఒకటే, వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి డిస్ప్యూట్స్ లేదు, సో వీళ్ళంతా కలిసే ఉన్నారు అనేసి కొంతమంది కామెంట్ చేసి, కొంతమంది ట్వీట్స్ చేస్తున్నారు, కొంతమంది వీడియోస్ చేస్తున్నారు అనమాట. ఇంకా కొంతమంది వచ్చి లైక్ అల్లు అర్జున్ కి పుష్ప సినిమా దగ్గర వస్తుంది కదా, సో దానికోసం ఇవన్నీ స్టంట్స్ ఇవంతా అసలు అందరిని కలుపుకుపోవడానికి, అందరు హీరోని డప్పు కొట్టడం, చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా, సో లేనిది ప్రేమ నటించడం బాగా చేస్తాడని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అనమాట. సో ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. కొంతమంది సపోర్ట్ గా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, కుటుంబంలో ఎటువంటి డిస్ప్యూట్స్ లేవనేసి. కొంతమంది లేదు ఇవన్నీ నటన అని కొంతమంది, దీంతో పాటు పుష్ప సినిమా అని కొంతమంది, ఇట్లా రకరకాలుగా ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు, ఎవరి ట్వీట్స్ వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో అదే పక్కన పెడితే కొంతమంది వెరైటీగా వింతగా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు అనమాట. అంటే లైక్ అంటే వాళ్ళు బహుశా వాళ్ళకి అలా అనిపించిందేమో. కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళంతా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని కామెంట్స్ చూస్తున్నాం అనమాట సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో, వీటిలోని కొన్ని వీడియోస్ చూస్తున్నాం అనమాట. సో అల్లు అర్జున్ తనకు తాను గొప్పగా ఊహించుకుంటున్నాడు, తనని తను నంబర్ 1 గా అనుకుంటున్నాడు. తనకి బాగా వెయిట్ పెరిగింది, ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నాడు, తనను తాను మన గురించి ఒకరు గొప్ప చెప్పాలి కానీ మన గురించి మనం డప్పు కొట్టుకోకూడదు. సో అల్లు అర్జున్ సక్సెస్ ని హ్యాండిల్ చేయడం రాదు. ఇట్లా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు అనమాట. ఎవరి గురించి వాళ్ళు డప్పు కొట్టుకోవడంలో తప్పులేదు, సరే అదేం తప్పులేదు. నన్ను నేను గొప్ప అనుకోవడంలో తప్పులేదు, నేనే నంబర్ 1 అనుకోవడంలో కూడా తప్పులేదు. ఎదుటోని కించపరిచి వాడు వేస్ట్ అని చెప్తే అప్పుడు ఫీల్ కావాలి కానీ తనని తాను పొగడుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అంత ఒక మాటలో చెప్పాలంటే తను నంబర్ 1 గా అనుకుంటున్నారేమో, ఓకే ఫైన్. ఇప్పుడు ఈ పుష్ప సినిమా రావచ్చు, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక సినిమా కొట్టచ్చు, దాని తర్వాత ఇంకొక సినిమా కొట్టచ్చు. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడియో ఫంక్షన్ ఒక కామెంట్ చేశారనమాట. ప్రతి శుక్రవారం మంది కాదు, ఈ శుక్రవారం మందు అయితే వచ్చే శుక్రవారం ఇంకొక హీరోది ఉంటుంది. సో ప్రతి శుక్రవారం మందే అవ్వాలనుకోవడం అది మూర్ఖత్వము అనేసి. అప్పుడు మహేష్ బాబు గారు కూడా అప్పుడు కలేజా టైంలోనే అనుకుంటా, అప్పుడు కలేజా పులి ఆ 2 సినిమాలు రిలీజ్ అయ్యే టైంలోనే అప్పుడు మహేష్ బాబు గారు కూడా ఒక ట్వీట్ చేశారు. నా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది 100% రైట్. ఎప్పుడు ప్రతి ఫ్రైడే మందే కాదు, ఎప్పుడు మందే నడవదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫ్రైడే నడుస్తుంటది అనేసి. సో అంతే. ఈ రోజు ఒక పుష్ప కొట్టచ్చు, తర్వాత గేమ్ చేంజర్ కొట్టచ్చు, తర్వాత నెక్స్ట్ ఇంకొక సినిమా వచ్చి కొట్టచ్చు అనమాట. సో అంత మాత్రాన లైక్ అది కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంతే. నంబర్ 1 అవ్వాలంటే ఇప్పుడు చిరంజీవి గారు నంబర్ 1 అయ్యారంటే ఆయన దశాబ్దాల కాలం పాటు నంబర్ 1 గా కొనసాగారు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారనమాట. సో ఆయన దరిదాపులో కూడా ఎవరు రాలేదు అసలు. సో ఇప్పటికే నంబర్ 1 స్థానం ఆయనదే అసలు. సో అలా ఏ హీరో అయితే అలా కన్సిస్టెన్సీగా హిట్స్ కొడతారో కొన్ని సంవత్సరాల పాటు, స్టార్డమ్ అనేది తగ్గకుండా, స్టార్డమ్ పెంచుకుంటూ, రెమ్యునరేషన్ పెంచుకుంటూ, ఎవ్రీథింగ్, వాళ్ళు నంబర్ 1 అంతే. ఒక సినిమా తోటి పెరిగిపోవడం, ఒక్కొక్క సినిమా తోటి తగ్గిపోవడం అది కాదంతే అసలు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు తన గురించి తాను చెప్పుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఆయన ఎక్కడ ఎవరిని కించపరచలేదు కదా. నేనే నంబర్ 1, లేదు వాళ్ళు నాకన్నా తక్కువ, వాళ్ళకన్నా నేనే బెటర్ అనేసి ఎక్కడ ఆయన ఎవరిని కించపరచలేదు. సో డాన్స్ గురించి కూడా వస్తే, నేను బెస్ట్ డాన్సర్ అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి తప్పు లేదు అసలు. సో దాన్ని నెగిటివ్ గా చూడాలి, దాన్ని కూడా ప్రతి దాని కోడిగుడ్డు మీద ఈకలు లాగాలి అనుకోవడం పొరపాటు అంతే అసలు. సో అది కరెక్ట్ కాని విషయం అంతే. సో ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు అనమాట సోషల్ మీడియాలో. ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ అయితే కలిసి ఉన్నారు, అదొక క్లారిటీ అయితే వచ్చింది అనమాట. అనవసరంగా ఈ ఫ్యాన్ వార్స్ అవన్నీ పులి స్టాప్ పడింది అంతే.